మేము కార్యాచరణ ప్రణాళిక ఇచ్చినాము, నోటీస్ ఇచ్చినాము. నోటీస్ ఇచ్చి నిరసన తెలిపిన తర్వాత రెండో కార్యక్రమానికి పోతున్నటువంటి వేళలో, ఆ తర్వాత చర్చలు జరిగేటువంటి క్రమంలో మమ్మల్ని డైల్యూట్ చేయడానికి అర్ధాంతరంగా బదిలీల నిషేధం చేస్తూ జీవో ఇచ్చి మమ్మల్ని గందరగోళం చేయడానికి ప్రభుత్వం కుట్ర పూనిందా? అట్లనే కనబడుతుందనే మాట ఎందుకు చెప్పలేకపోయిండ్రు, రాయలేకపోయిండ్రు, వివరించలేకపోయిండ్రు? అంత భయమేమొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. సరే ఇంకొకటి ఇక ఆ మాటకొస్తే ఉద్యోగ సంఘాలు అది కూడా ఇవ్వలే. మరి అంత భయమేందో వాళ్ళకు, అంత మరి ఎక్కడ భయపెట్టిండో రేవంత్ రెడ్డి, ఎక్కడ లొంగిపోయినరో, ఎందుకు లొంగ తీసుకున్నాడో, మరి వీళ్ళెట్లా లొంగిపోయినరో అర్థమవుతుంది. కింద మాత్రం మంట మంట రగులుతా ఉన్నది. ఎంత తెలివితక్కువ అంశం అంటే, మొన్న జరిగినటువంటిది అన్ని పత్రికల్లో వచ్చింది, మీడియా మీలాంటి వాళ్ళందరికీ కూడా నోటీస్లో ఉంది. ఎవరు పోయినరు, ఆడ ఏం జరిగింది మొత్తం చూసినాం కదా. ఇప్పుడు సెకండ్ పిఆర్సీ ఎప్పుడు తెప్పించుకుంటుంది ప్రభుత్వం? నిజానికి సెకండ్ పిఆర్సీలోనే ఈ మిగతా 5 డిఏలు విలీనం చేయడం అనేది లాభం అవుతుందా, నష్టం అవుతుందా? ఇప్పుడు మెడకాయ తలకాయనలో ఎవరికైనా ఏ పిఆర్సీ వచ్చినా, పే రివిజన్ కమిషన్ వచ్చినా, ఆ పే రివిజన్ కమిషను అది వచ్చిన తర్వాత ఒక పిఆర్సీకి ఇంకొక పిఆర్సీ గడువే 5 ఏళ్ళు. 5 ఏళ్ళ గడువు అంటే ఇవాళ ఒక పిఆర్సీ వచ్చిందంటే ఈ డేట్ నుంచి 5 ఏళ్ళ వరకు ఈ పిఆర్సీ వేతనాలు, ఈ బత్యాలు, అలవెన్సెస్ అందుబాటులో ఉంటాయి, అమల్లో ఉంటాయి. ఆ తర్వాత పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మార్కెట్ అందుకోవడానికి, అవసరాలు తీరడానికి దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది, సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఆ లెక్కల ప్రకారం ఇంకో పిఆర్సీ అవసరం వస్తుంది కాబట్టి ఒక కమిషనర్ను ఏర్పరిచి ప్రత్యేక కార్యాలయం ఇచ్చి సిబ్బందిని ఇచ్చి మీరు నివేదిక తయారు చేయండి, రాబోతున్న కాలానికి ఏ రకమైన వేతనాలు ఇచ్చుకోవాలి, ఎదుగుదల ఎంత ఉండాలి, ఎక్కడ సవరించుకోవాలి, ఎట్లా ముందుకు తీసుకుపోవచ్చు అనేటువంటి పరిస్థితికి ప్రభుత్వం ఒక కమిటీ వేస్తుంది. ఆ కమిటీ వేయడము అయింది. శివశంకర్ గారు చైర్మన్ గారు రిపోర్ట్ రెడీగా పెట్టుకొని కూర్చున్నారు. 6 నెలల కాలానికి పొడిగిస్తూ ప్రభుత్వం జీవోలు ఇస్తూ రెడీ అయి ఉన్నటువంటి నివేదికను తీసుకుంటే అమలు పరచాల్సి వస్తుందేమో, ఇవ్వాల్సి వస్తుందేమో అని మూలకు పెడుతూ వస్తున్న పరిస్థితి మాకు తెలవని పరిస్థితే. గంత అమాయకంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ఉంటామా? ఏం జరుగుతుందో మాకు తెలియదా? కొడక మీ అందరి కడుపుల పేగులు లెక్క పెడతా అంటాడు కదా రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి మస్తిష్కంలో ఏముందో, పాలకుల మస్తిష్కంలో ఏముందో, ఎట్లా తూట్లు పొడుతున్నారో, ఎట్లా కుట్రలు చేస్తున్నారో, ఎందుకు నానుస్తున్నారో పిఆర్సీ రాకుండా ఆ మాత్రం విశ్లేషించి చూడలేని పరిస్థితిలో మాలాంటి వాళ్ళు ఉండం కదా.